అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దేవుడితో చదరంగం. పూర్వం ఒకానొకప్పుడు ఒక స్వాముల వారుండేవారు. ఆయన గొప్ప పండితుడని పేరు పొందాడు. ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది. వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడిపోతూ ఉండేవారు. స్వామి ఒక్క 6 నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేదాంగ రహస్యాలు అన్నీ విప్పి చెబుతూ తక్కిన 6 నెలలు దేశాటన చేసేవాడు. సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో ఫణమో స్వీకరించి దానితో తృప్తి పడేవాడు. ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకప్పుడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్ళటం తటస్థించింది. స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అల్లుకుంది. శిష్య బృందం అంతా చేరి మంగళ తూర్యారావాలతో స్వామిని ఎదుర్కొని గ్రామంలోకి తీసుకువచ్చారు. విష్ణు ఆలయపు ఆవరణలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు. గ్రామంలో స్వామి అడుగుపెట్టింది మొదలుకొని ఇక ఆ సందడి చెప్పతరమే కాదన్నమాట. భజనలతో, కాలక్షేపాలతో, పురాణ పఠనాలతో కాలం సద్వినియోగమైనందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు. ఆ గ్రామస్తులను తరింపచేసిన వెంటనే స్వామి మరి ఒక గ్రామానికి మకాం మార్చటానికి ప్రయత్నపడుతున్నాడు. శిష్యులనందరినీ సంతోషపెట్టాలి కదా మరి. ఇంకొక గంట సేపటిలో బయలుదేరతాడనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అలా పచార్లు చేస్తున్న స్వామికి ఎదుట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యం కలిగించాయి. వీడెవడురా అబ్బా, ఒకవేళ పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు స్వామి తన మనస్సులో. పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక సంపన్న గృహస్థునిలాగా కనిపించాడు. ఈ చిత్రమేమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిగానే బయలుదేరి అతని దగ్గరకు వెళ్ళాడు. స్వామి అలా రావటం ఏమీ గమనించలేనట్టుగా వాడు తనలో తనే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతూ ఉన్నాడు. అబ్బాయి, ఏమిటిదంతా? నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడేది అని స్వామి ప్రశ్నించాడు. మాట కాదు, ఆటలాడుతున్నాను. నేనెవరితో ఆటలాడుతున్నానో బహుశా వారు మీకు కనపడరేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి. విస్మయం పొందాడు స్వామి. వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు. అబ్బాయి, నువ్వాడే ఆట ఏమిటి? నీతో ఆడే అవతలి వారెవరు? ఆ సంగతేదో నాకు చెప్పవచ్చా అని అడిగాడు. అదే ఉన్న రహస్యమల్లా. అయినా లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు. మీకు వెల్లడి చేయటానికి అభ్యంతరమేముంటుంది? నేను ఆడే ఆట చదరంగం. నాతో ఆడే అవతలివాడు కేవలము ఆ దేవుడే అని చెప్పాడు తొణుకు బెణుకు లేకుండా ఆ వింత మనిషి. స్వామికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చింది. వీడెవడో నిజంగా పిచ్చివాడే, సందేహం లేదు. కానీ పిచ్చిలోనూ ఒక తెలివి, పద్ధతి కనపడుతున్నది అనుకున్నాడు స్వామి. అప్పుడు స్వామి అయితే గెలుపెవరిది అని మళ్ళీ అడిగాడు. ఉండండి, ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతను చెట్టు మీదకు చూస్తూ, మీరన్నట్లు రాజు ఆటకట్టు అన్న మాట విన్నాను. దేవా, ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చెయ్యి పెట్టాడు. ఈ చర్య స్వామికి మరింత వింత కొలిపింది. మరి గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు. లేకేమి స్వామి, ఆటకు 2 మొహరీలు చొప్పున పందెం అని చెప్పాడు ఆ కొత్త మనిషి. అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా, మరి దేవుడికి 2 మొహరీలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి. అడగటమే తడవుగా అతను గభీమని జేబులో నుంచి 2 మొహరీలు తీసి, దేవుడు ఎప్పుడూ తన పందెం డబ్బు నా దగ్గర నుండి స్వయంగా తీసుకోడు. ఆ సమయానికి ఏ భాగవతోత్తముని రూపంలోనో వచ్చి ప్రత్యక్షమవుతాడు.
వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం. ఇవాళ అదృష్టవశాన మీరు వచ్చారు కనుక దయచేసి ఈ మొహరీలు రెండూ తమరు పుచ్చుకున్నారంటే ఆ దేవుడికి అందేస్తుంది అంటూ 2 నాణాలు స్వామి చేతిలో పెట్టాడు. ఆ నిమిషాన ఏం చేద్దామన్నా స్వామికి పాలుపోయింది కాదు. వెంటనే బసకు మరలిపోయి పిచ్చివాళ్లల్లో కూడా ఎంతటి గొప్ప భక్తులున్నారో తన శిష్య బృందానికి ఆయన తెలియచేశాడు. 2 నెలల తరువాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపచేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూటకట్టుకొని ఇంటి ముఖం పట్టాడు. తిరుగుదలలో వారు మళ్ళీ అదే గ్రామం రావటం తటస్థించింది. ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది. మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు. వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళి, అబ్బాయి, ఇవాళ ఎవరిది గెలుపు అని వినోదంగా ప్రశ్న వేశాడు. ఆడుతూ ఆడుతూ ఉన్న అతను అట్టే ఒక్క మారు మునుపటిలాగానే చెట్టుపైకి చూశాడు. రాజు, ఆటకట్టు అని పెద్దగా అరిచి పకపక నవ్వాడు. ఏమిటోయ్ కులాసానా, చూడగా ఇవాళ నువ్వే గెలిచినట్లుంది అన్నాడు స్వామి. గెలిచాను స్వామి, గెలిచాను మీ చలవ వల్ల. అదృష్టం ఏమిటో కానీ ఈసారి పందెం కూడా ఘనమైందే, 100 మొహరీలు అని చెప్పి మళ్ళీ పకపక నవ్వాడు. అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు. స్వామి పొంగి పొరలే నవ్వు ఆపుకుంటూ, దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు. ఆ సమయానికి ఏ పరమ భాగవతోత్తముని రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందచేస్తాడు. ఇవాళ అదృష్టవశాన తమరు దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు వాడు. ఈ మాట అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి. తమరు నాకు చెల్లించి వేస్తే దేవుడి బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పొదలో లోగడే దాచి ఉంచిన దుడ్డుకర్ర బయటకు తీశాడు. స్వామి బిత్తరపోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకొని ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.